హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డాక్టర్ ఎన్టీఆర్ హెచ్ఎస్ నుంచి ఆంధ్రప్రదేశ్లో నీట్ యూజీ 2024 వాళ్ళకి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ 3 అప్డేట్స్ రావడం జరిగింది. ఈ అప్డేట్స్లో చాలా 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 ఇంపార్టెంట్ అయిన అప్డేట్, కౌన్సిలింగ్ సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, రౌండ్ వైజ్ రూల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఫ్రేమ్ చేయడం జరిగింది ఈ ఇయర్లో. ఆ రూల్స్ ఏంటన్నది ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చిందే అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్, టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్, నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. మీరు అక్కడ కూడా ఫాలో చేయొచ్చు. ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలి, విజన్ అప్డేట్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే 7893947228 నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. అక్కడ మీరు కాంటాక్ట్ అవుతే మీకు మెంటర్షిప్ డీటెయిల్స్ చెప్తారు. మీరు వన్స్ జాయిన్ అవుతే మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు మీకు రౌండ్ వైజ్ రూల్స్, రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు మిమ్మల్ని గైడ్ చేసే బాధ్యత నాది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న రూల్స్ చాలా స్ట్రిక్ట్గా అయితే ఫ్రేమ్ చేయడం జరిగింది. ఆ స్ట్రిక్ట్ రూల్స్ ఏంటని చెప్తాను. కంప్లీట్గా మార్చేశారు రూల్స్, రెగ్యులేషన్స్ అనేవి. సో అవన్నీ మీకు ఒకవేళ నాతో పర్సనల్గా మాట్లాడి తెలుసుకోవాలనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఇందులో వచ్చిన ఫస్ట్ అప్డేట్ ఏంటంటే, నిన్న చాలామంది స్టూడెంట్స్ని టెన్షన్ పెట్టేశారు ఎన్టీఆర్హెచ్ఎస్ వాళ్ళు. ప్రతి ఒక్కరికి మెయిల్స్, మెసేజ్లు, రీఅప్లోడ్ ప్రతి ఒక్కటి. అది టెక్నికల్ ప్రాబ్లం కూడా అయి ఉండొచ్చు. కాకపోతే వాళ్ళు ఇచ్చిన నోటీస్ ఏంటంటే టెక్నికల్ ప్రాబ్లం ఏం కాదు, ఎవరైతే నాట్ విజిబుల్, నాట్ క్లియర్గా ఉన్నాయో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడే చెప్పాము, పీడిఎఫ్ ఫార్మాట్లో స్కాన్ చేయించుకోండి, మొబైల్తో తీయకండి అని. చాలామంది స్టూడెంట్స్కి మెసేజ్లు రావడం జరిగింది, రీఅప్లోడ్ చేయండి అని. సో రీఅప్లోడ్ చేయండి అని వచ్చిన ప్రతి ఒక్కరూ లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యి సర్వీసెస్లోకి వెళ్తే రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ అని ఉంటుంది. అక్కడ మీకు ఏ డాక్యుమెంట్ కనిపిస్తే ఆ డాక్యుమెంట్ని రీఅప్లోడ్ చేసేయండి. వెరిఫికేషన్ ఆఫీసర్ 2 రాలేదని మీరు టెన్షన్ పడకండి. వెరిఫికేషన్ ఆఫీసర్ 1 తర్వాత వెరిఫికేషన్ ఆఫీసర్ 2 అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. అది వచ్చిన తర్వాతనే మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది. అందరికీ వచ్చిన తర్వాతనే. మా ఫ్రెండ్స్కి వచ్చింది, మాకు రాలేదంటే మీకు కూడా లేట్గా వస్తుంది. సో కాబట్టి ఒకవేళ మీకు మెసేజ్ వస్తే ఎస్ఎంఎస్ అయితే ఇలా, ఈమెయిల్ అయితే ఇలా రావడం జరుగుతుంది. ఎవరికైనా మిస్టేక్స్ ఉంటేనే అప్లోడ్ చేయమని వస్తే అప్లోడ్ చేయండి. దీనికి ఏమైనా టైం లిమిట్ ఉంటుందా అంటే టైం లిమిట్ ఏమి ఉండదు. మీరు ఎప్పుడు అప్లోడ్ చేస్తే అప్పుడు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చే లోపు మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి వెరిఫై అవుతాయి. మీరు లేట్ చేస్తే లేట్ అయిపోతుంది. సో ఇది గమనించండి, ఇది ఒక అప్డేట్. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి మనకు ఎంబీబీఎస్ అండ్ బీడీకి సంబంధించిన మేనేజ్మెంట్ కోటా ఏదైతే ఉందో, సో మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది విత్ లేట్ ఫీజుతోనే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో నిన్నటి నుంచి 29th ఆగస్ట్ 2024 2 PM వరకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే 20,000 రూపీస్ అనేది మీరు లేట్ ఫీజు అనేది పే చేసి అప్లికేషన్ అయితే కోవచ్చు. 10,620 రూపీస్ ఫీజు, 20,000 లేట్ ఫీజు, 30,620 రూపీస్. ఇది మనకు మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది ఇచ్చారు. సో 27th నుంచి 29th వరకు మళ్ళీ 2 days టైం అయితే ఇచ్చారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఎవరైనా మిస్ అయ్యాం అనుకుంటే, మేనేజ్మెంట్ కోటా మిస్ అయ్యాం అనుకుంటే. సో ఇక మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఫర్ ద ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ఆల్ ఇండియా కోటాలో లాగా రౌండ్ 1 అంటే ఏంటి, రౌండ్ 2 అంటే ఏంటి, రౌండ్ 3 అంటే ఏంటి, రౌండ్ 4 అంటే ఏంటి, రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, ఫ్రీ ఎగ్జిట్ ఏంటి, అండ్ రీటైన్ ఆప్షన్ అంటే ఏంటి, అప్గ్రేడేషన్ అంటే ఏంటి, సో ఫ్రీగా మనకు ఎలా ముందుకెళ్ళాలి, కన్వీనర్ కోటా నుంచి మేనేజ్మెంట్ కోటాకి ఎలా వెళ్ళాలనేది ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ బ్రోచర్ని అయితే రిలీజ్ చేశారు. చాలా బాగుంది. అండ్ ఇందులో కొన్ని చేంజెస్ చేశారు. 2023తో కంపేర్ చేస్తే కొన్ని చేంజెస్ చేశారు. కొన్ని మరీ దారుణంగా ఉన్నాయిలేండి. అవేంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ఫర్మేషన్ ఆన్ కౌన్సిలింగ్ ప్రాసెస్, అసలు కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఎలా జరుగుతుంది అనేది ఒక క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీరు ఒకవేళ వీలుంటే ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో అది చదవడానికి ట్రై చేయండి, ఓకేనా. కైండ్స్ ఆఫ్ కాంపిటేటివ్ అథారిటీ కోటా సీట్స్, ఎలిజిబిలిటీ, గవర్నమెంట్ ఆర్డర్స్, కేటగిరేషన్ ఆఫ్ ఏరియా, 1 time అబాప్షన్స్, అలాట్మెంట్ ప్రాసెస్, ఇవన్నీ ఇచ్చారు, ఓకేనా. అసలు కాంపిటేటివ్ అథారిటీ కోటాలో ఏమేమి సీట్స్ ఫిల్ చేస్తారు అవి కూడా మెన్షన్ చేయడం జరిగింది, ఓకే. ఎవరెవరు ఎలిజిబుల్, మెరిట్ లిస్ట్లో ఎవరు వస్తే వాళ్ళు ఎలిజిబుల్. అండ్ దాంతోపాటు ఇక్కడ ఏంటంటే మనకు ఎవరు క్వాలిఫై అయిన వాళ్ళు, ఇవన్నీ మనకు ఆల్రెడీ తెలుసు, మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. అండ్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఇవన్నీ తెలుసు.
అండ్ ఆంధ్రప్రదేశ్ లోకల్ వాళ్ళు వేటికి ఎలిజిబుల్, ఏయూ రీజన్ వాళ్ళు వేటికి ఎలిజిబుల్, ఎస్వి రీజన్ వాళ్ళు వేటికి ఎలిజిబుల్, ఏపీ నాన్ లోకల్ వాళ్ళు ఎవరు ఎలిజిబుల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఓకే, ఇది అందరికీ తెలుసు. ఇప్పుడు మనకు 1 or 2 days లో మెరిట్ లిస్ట్ వస్తుంది, కాంపిటెంట్ అథారిటీ కోటాకు సంబంధించిన మెరిట్ లిస్ట్ వస్తుంది. అందులో ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ సంబంధించి లిస్ట్ ఉంటుంది, అంటే ఇద్దరికి కలిపి లిస్ట్ ఉంటుంది. ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్కి సపరేట్ వెబ్ ఆప్షన్స్ ఉంటాయి, సపరేట్గా వెబ్ ఆప్షన్స్ ఉంటాయి, సపరేట్ నోటిఫికేషన్ వస్తుంది. కానీ ఆ సపరేట్ నోటిఫికేషన్ కూడా 1 time వెబ్ ఆప్షన్స్. ఓకేనా, ఎంబీబీఎస్కి అయినా సరే మీరు బీడీఎస్కి అయినా సరే ఒకేసారి వెబ్ ఆప్షన్ అనేది పెట్టాలి. అది కూడా అన్ని కాలేజీలు పెట్టాలి. సార్ నాకు ఏయూ కాలేజ్ చాలు, సార్ నాకు ఎస్వి కాలేజ్ చాలు, లేదు సార్ నాకు కొన్ని లిమిటెడ్ కాలేజ్ పెడతా, లేదు, మీ దగ్గర ఆప్షన్ లేదు. మీరు అన్ని వెబ్ ఆప్షన్ ఇప్పుడే పెట్టాలి. ఫస్ట్ రౌండ్, బిఫోర్ ఫస్ట్ రౌండే మీరు అన్ని రౌండ్స్కి సంబంధించిన వెబ్ ఆప్షన్ ఇప్పుడే పెట్టాలి. ఆ 1 time వెబ్ ఆప్షన్ బేస్ చేసుకొని మీకు ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫైనల్ రౌండ్ ఈ అలాట్మెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో కాబట్టి బీడీఎస్ అండ్ ఎంబీబీఎస్ సంబంధించి సపరేట్ నోటిఫికేషన్ వస్తుంది, మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాలి. ఇది రౌండ్ 1 కన్నా ముందే మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మెయిల్ క్యాండిడేట్స్ అయితే 34 కాలేజెస్ పెట్టుకోవాలి, అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 35 కాలేజెస్, ఇంక్లూడింగ్ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్. ఓకేనా, సో ఇంక్లూడింగ్ మైనారిటీ కాలేజీలతో సహా పెట్టాల్సిందే. అదే బీడీఎస్ వాళ్ళు అనుకోండి 17 కాలేజీలు పెట్టుకోవాలి. సో మీరు వెబ్ ఆప్షన్ పెట్టేటప్పుడు మీ ప్రయారిటీ ఆర్డర్ని బేస్ చేసుకొని మీరు 1 time వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలి, చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. మళ్ళీ చేంజెస్ చేసుకోవడానికి అయితే అవకాశం అనేది ఉండదు. సో ఇక్కడ మన కౌన్సిలింగ్ ప్రొసీజర్లో అలాట్మెంట్ ఆఫ్ స్పెషల్ కేటగిరీస్ ఎలా అలాట్మెంట్ చేస్తారనేది క్లియర్గా ఇచ్చారు. అండ్ దాంతోపాటు phase 1 ఆఫ్ కౌన్సిలింగ్, phase 1కి అసలు రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి, ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎలా, అసలు సీట్ అలాట్మెంట్ కేటగిరీలో ఏ కేటగిరీని ముందు ఫిల్ చేస్తారు, ఏ కేటగిరీని నెక్స్ట్ ఫిల్ చేస్తారు అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మీరు ఫస్ట్ రౌండ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ రాగానే అన్ని వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలి. ఓకేనా, అన్ని వెబ్ ఆప్షన్ పెట్టుకుంటే మీ యొక్క ప్రయారిటీని బేస్ చేసుకొని, మీ మెరిట్ని బేస్ చేసుకొని వాళ్ళు మీకు సీట్ అలాట్ అనేది చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీకు చాలా విషయాలు చెప్దాం అనుకున్నాను ఎంఆర్సీకి సంబంధించింది. ఎంఆర్సీ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను బీసీడీ క్యాండిడేట్ని. ఓకేనా, నేను బీసీడీ క్యాండిడేట్ని, నాకు గుంటూరు మెడికల్ కాలేజ్ ఓపెన్ కేటగిరీలో సీట్ వచ్చింది. ఓకేనా, నాకు గుంటూరు మెడికల్ కాలేజ్లో ఓపెన్ కేటగిరీలో సీట్ వచ్చింది. ఇది ఫస్ట్ రౌండ్లో. ఒకవేళ నాకు సెకండ్ రౌండ్కి వచ్చేసరికి ఎక్కడొచ్చిందంటే, నేను బీసీడీ క్యాండిడేట్ని, నాకు ఆంధ్ర మెడికల్ కాలేజ్ వచ్చింది. ఏ కేటగిరీలో వచ్చింది, నా బీసీడీ కేటగిరీలో వచ్చింది. ఓకేనా, నేను ఇక్కడున్న ఓపెన్ కేటగిరీలో సీట్ని వదిలేసి నేను ఇక్కడ బీసీడీ కేటగిరీలోకి నేను వెళ్తాను. సెకండ్ రౌండ్లో ఆంధ్ర మెడికల్ కాలేజ్కి వెళ్తాను, వెళ్ళే ఛాన్సెస్ నాకు ప్రాబిలిటీ ఎక్కువ ఉంది. అలా వెళ్ళినప్పుడు ఇప్పుడు జనరల్గా ఇక్కడ ఓపెన్ సీట్ అనేది వేకెంట్ అయింది కదా, మరి ఇది ఓపెన్ క్యాండిడేట్ ఎవరితోనైనా ఫిల్ అవ్వాలి కదా, ఫిల్ అవ్వదు. ఎవరితో ఫిల్ అవుతుంది, ఈ సీట్ కాస్త మళ్ళీ బీసీడీ లాగా మారిపోతుంది. ఎందుకు బీసీడీ లాగా మారుతుంది అంటే, ఒక ఓపెన్ కోటాలో ఫిల్ అయిన రిజర్వ్డ్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో తాను తన రిజర్వేషన్ యూజ్ చేసుకొని మంచి కాలేజీకి తన రిజర్వేషన్కి వెళ్ళినప్పుడు ఇక్కడ వెకేట్ చేసే ఓపెన్ సీట్ ఏదైతే ఉందో అది మనకు బీసీడీలోకి వెళ్తుంది. ఓకేనా, రెస్పెక్టివ్ క్యాస్ట్లోకి వెళ్తుంది. ఇలా అన్ని క్యాస్ట్లలో జరుగుతుంది. వీటినే ఎంఆర్సీ సీట్స్ అంటారు. యాక్చువల్గా ఎంఆర్సీ సీట్ వల్ల యూజ్ ఎంత ఉంది, లాస్ ఎంత ఉంది, అసలు ఎవరికి యూజ్ ఎవరికి లాస్ అనేది క్లియర్గా ఒక వీడియోని ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. లేదనుకుంటే ప్రీవియస్గా మీకు ఒక వీడియో ఉంటుంది, ఆ వీడియోలోకి వెళ్ళి చూడండి. ఓకే, కావాలనుకుంటే ఇక్కడ మీరు చదవచ్చు. ఇప్పుడు మనకు ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ రౌండ్ వెబ్ ఆప్షన్ పెట్టాలి, 1 time వెబ్ ఆప్షన్ పెట్టాలి. ఓకే, ఫస్ట్ రౌండ్ 1 time వెబ్ ఆప్షన్ పెట్టాలి. వన్స్ మనకు సీట్ అలాట్ అయిందా, సీట్ అలాట్ అయితే 10,600 రూపీస్ అనేది ఆన్లైన్లో పే చేయాలి. 600 రూపీస్ ఆన్లైన్లో యూనివర్సిటీ ఫీజు అనేది పే చేయాలి. అలాట్మెంట్ లెటర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అలాట్మెంట్ లెటర్ అనేది డౌన్లోడ్ అయిన తర్వాత మీ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని వెళ్ళి ఏ కాలేజీలో మీకు సీట్ వచ్చిందో ఆ కాలేజీలోకి వెళ్ళి సర్టిఫికేట్స్తో పాటు ఫీజెస్, కాలేజ్ ఫీ ఏదైతే ఉందో అది పే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రౌండ్ 1లో సీట్ వచ్చింది, రిపోర్ట్ చేశారు. ఓకే, రౌండ్ 1లో సీట్ వచ్చింది, రిపోర్ట్ చేయలేదు, ఇంకా అవుట్ ఆఫ్ ది కౌన్సిలింగ్. ఓకేనా, రౌండ్ 1లో సీట్ వస్తే మస్ట్ అండ్ షుడ్గా రిపోర్ట్ చేయాల్సిందే. ఓకే, సో ఇఫ్ నాట్ అలాటెడ్ ఇన్ ఎనీ సీట్ ఇన్ phase 1, ఓకేనా, మీకు సీట్ అనేది రాకపోతే రౌండ్ 2లో బై డిఫాల్ట్ 1 time వెబ్ ఆప్షన్స్ ఏవైతే పెడతారో వాటి ప్రకారం మళ్ళీ అలాట్మెంట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సీట్ వచ్చింది కానీ రిపోర్ట్ చేయలేదు అనుకోండి, ఇంకా మీరు వేరే ఏ రౌండ్లలో కూడా పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు. సో నెక్స్ట్ మనం ఆల్రెడీ ఫస్ట్ రౌండ్లో రిపోర్ట్ చేసాం కదా. సో ఫస్ట్ రౌండ్లో రిపోర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు మళ్ళీ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి రీటైన్, ఓకేనా, రీటైన్ ఆప్షన్ ఉంటుంది.
రీటైన్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ బి సి డి ఈ 4 ఆప్షన్సే పెట్టాను అనుకుంటే నాకు డి కాలేజ్లో సీట్ అలాట్ అయింది. ఓకేనా, నాకు డి కాలేజ్లో సీట్ అలాట్ అయింది. ఇప్పుడు నేను రీటైన్ ఆప్షన్ అనేది పెట్టుకోకపోతే నాకు అయితే సికి కానీ బికి కానీ ఏకి కానీ రౌండ్ 2లో ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అవుతుంది. కానీ నాకు డి కాలేజే నచ్చింది, నాకు ఇంకా అప్గ్రేడేషన్ వద్దనుకుంటున్నానంటే ఈ డి అనే కాలేజ్ని నేను అలానే ఉంచుకోవాలి, ఇంకా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయను అని అనుకుంటే రీటైన్ ఆప్షన్ అనేది ఆన్లైన్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, రీటైన్ ఆప్షన్ అనేది మనకి ఏదైతే ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చిందో ఆ సీట్ని అలానే ఉంచుకోవాలి, ఇంకా వద్దు, ఇంకా నాకు అప్గ్రేడేషన్ వద్దు, నేను అదే కాలేజ్లో ఫిక్స్, నేను అదే కాలేజ్లో ఎంబీబీఎస్ చేయాలనుకున్నాను 2024 నుంచి అనుకుంటే మీరు రీటైన్ ఆప్షన్ పెట్టాలి. లేదు నాకు రీటైన్ ఆప్షన్ వద్దు, నేను ఆల్రెడీ డి అనే కాలేజ్లో రిపోర్ట్ చేసేసాను, నాకు సికి కానీ బికి కానీ ఏకి కానీ నాకు డైరెక్ట్గా అప్గ్రేడేషన్ ఉండాలి అనుకున్నప్పుడు మీరు ఈ రీటైన్ మర్చిపోయి గమ్మున ఇంట్లో కూర్చోవాలి, ఇంకే పని చేయకుండా ఇంట్లో కూర్చోవాలి. వచ్చిన కాలేజ్లో వెళ్ళి జాయిన్ అయ్యొచ్చి ఖాళీగా కూర్చోవాలి. ఖాళీగా కూర్చుంటే ఆటోమేటిక్గా మీకు రౌండ్ 2 ఏదైతే ఉందో ఆ రౌండ్ 2కి మీ ఎలిజిబిలిటీ ప్రకారం రిపోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఒక బోల్డ్ లెటర్లలో పాయింట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏబిసిడి అని ఆప్షన్ పెట్టాను కదా, ఇప్పుడు ఏలోనే సీట్ వచ్చింది అనుకోండి, ఇక దీనికి రీటైన్ ఉండదు, అప్గ్రేడేషన్ ఉండదు, కిందికి రాదు కదా, అప్గ్రేడేషన్ అంటే కిందికి రాదు కాబట్టి ఈ ఏ అనేది ఫిక్స్. కాబట్టి ఎవరికైతే తన ఫస్ట్ ఆప్షన్ సీట్ వచ్చి ఉంటుందో వాళ్ళకు రీటైన్ కానీ అప్గ్రేడేషన్ కానీ ఇంకేది ఉండదు, అదే ఫిక్స్ అనమాట. ఓకే, సో ఇది మనకు ఫస్ట్ రౌండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకేనా, ఈ 2 పాయింట్స్ అవే. ఎవరైతే రీటైన్ ఇస్తారో వాళ్ళు ఇంకా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి లేదు, అదే ఫైనల్ సీట్. ఎవరైతే రీటైన్ ఆప్షన్ ఇవ్వలేదో వాళ్ళు బై డిఫాల్ట్గా మీరు నెక్స్ట్ రౌండ్కి ఎలిజిబుల్ అవుతారనమాట. ఓకే, ఇది మనకు రౌండ్ 1కు సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ చూడండి, వన్స్ ద క్యాండిడేట్ ఎక్సర్సైజ్ ద రిటైన్ ఆప్షన్ he or she has no right to claim for upgradation in second phase of counseling or further phase of counseling. వన్స్ రిటర్న్ పెట్టుకున్నారంటే ఇంకా మార్చడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ చాలా 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 ఇంపార్టెంట్ ఏంటంటే ఫర్ ద ఫస్ట్ టైం, ఓకేనా, ఫర్ ద ఫస్ట్ టైం మనకు ఆల్రెడీ రౌండ్ 2 రూల్ అనేది ఉండేది, కానీ ఫర్ ద ఫస్ట్ టైం మళ్ళీ కొత్తగా రూల్ అనేది క్రియేట్ చేశారు. ఇదేంటంటే రౌండ్ 1 అయిపోగానే, ఓకేనా, రౌండ్ 1 అయిపోగానే ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ ఇస్తా ఉన్నాడు. ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు రౌండ్ 1లో నాకు సీట్ వచ్చింది, రీటైన్ ఆప్షన్ కూడా అయిపోయింది, ఓకేనా, నేను జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిపోయిన తర్వాత ఏమంటున్నాడు అని అంటే ఎవరైనా స్టూడెంట్ ఆ సీట్ని, జాయిన్ అయిన సీట్ ఏదైతే ఉందో ఆ సీట్ని వదులుకోవాలి అనుకుంటే, ఓకేనా, వదులుకోవాలి, రౌండ్ 1 ఆఫ్ ఏ కేటగిరీ సీట్ని వదులుకోవాలనుకుంటే ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ ఇస్తాడు, ఓకేనా, రిజైన్ చేయడానికి అవకాశం ఇస్తాడు. ఈ రిజైన్ చేయడానికి అవకాశం ఇచ్చినప్పుడు ఆ రిజైన్ టైం లోపలనే, ఫ్రీ ఎగ్జిట్ రిజైన్ టైం లోపలనే సీట్ని రిజైన్ చేయాలి. అలా రిజైన్ చేస్తేనే మీరు ఫస్ట్ రౌండ్ ఆఫ్ సీట్ని రిజైన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో దాని తర్వాత మీరు మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1కి పార్టిసిపేట్ చేయవచ్చు. ఇంతకుముందు మనకి ఎలా ఉండేదంటే ఇలానే ఉండేది, సేమ్ రౌండ్ 1కి సంబంధించి ఫ్రీ ఎగ్జిట్ చేసేవాళ్ళు. ఫ్రీ ఎగ్జిట్ చేస్తేనే మీరు వేరే వాటికి వెళ్ళడానికి, అంటే బిఫోర్ రౌండ్ 2 రౌండ్ 1కి సంబంధించి ఫ్రీ ఎగ్జిట్ ఉండేది, అప్పుడు రౌండ్ 2 రూల్ ఉండేది. కానీ ఈ సంవత్సరం మనకు రౌండ్ 3 రూల్ ఇచ్చారు కదా, అంటే నేనేమనుకున్నామంటే రౌండ్ 2 వరకు ఫ్రీ ఎగ్జిట్ ఉండదని అనుకున్నాం, కానీ రౌండ్ 1కి కూడా, ఓకేనా, రౌండ్ 1కి కూడా ఫ్రీ ఎగ్జిట్ ఇచ్చిండు. ఫర్ ఎగ్జాంపుల్ నేను రౌండ్ 1లో జాయిన్ అయ్యాను, నేను ఫ్రీ ఎగ్జిట్ కావాలనుకుంటే, సీట్ వదిలేసుకోవాలనుకుంటే సీట్ వదిలేసుకోవచ్చు. సీట్ వదిలేసుకొని మేనేజ్మెంట్ కోటా ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేయవచ్చు. ఇంతకుముందు ఎలా ఉండేదంటే రౌండ్ 1 సీట్ని మనము సీట్ వదిలేక ముందుకే మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేది. ఒకవేళ కౌన్సిలింగ్ స్టార్ట్ అయితే రౌండ్ 1 ఆఫ్ ఏ క్యాట్ నుంచి మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1కి పార్టిసిపేట్ చేయడానికి అవకాశం అనేది ఉండదు. ఇప్పుడు కూడా అవకాశం ఇస్తాడు, కానీ అది ఏ కేటగిరీకి సంబంధించిన రిజైన్ లోపలే జరగాలి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్కి రౌండ్ 1కి సంబంధించిన ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ వచ్చింది, నేను ఎగ్జిట్ అవ్వలేదు, ఓకేనా, ఈ ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన రౌండ్ 1 జరిగింది, నాకు సీట్ వచ్చింది, ఇంకా నాకు సర్టిఫికేట్ ఇవ్వమంటే ఇవ్వడు, ఎందుకంటే రిజైన్ షెడ్యూల్ అనేది అయిపోయింది. ఈ రిజైన్ షెడ్యూల్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మీరు ఈ రిజైన్ షెడ్యూల్ని జాగ్రత్తగా గమనించి మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళడానికి ట్రై చేయాలి, ఓకేనా. ఒకవేళ వన్స్ మీరు ఈ సీట్ని కనుక రిజైన్ చేస్తే ఆ సీట్ అనేది నెక్స్ట్ రౌండ్కి వెళ్తుంది, ఓకే, నెక్స్ట్ రౌండ్కి వెళ్తుంది, ఓకేనా. ఇంకా మనకు ఫ్రీ ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఒకవేళ మీరు ఎగ్జిట్ అవ్వలేదు అనుకుంటే
బై డిఫాల్ట్ మీరు రౌండ్ 2 ఆఫ్ కౌన్సిలింగ్ ఎలిజిబుల్. రౌండ్ 2 ఆఫ్ కౌన్సిలింగ్ ఎలిజిబుల్ కాబట్టి మీరు రిటైన్ చేసుకోలేదు, ఎగ్జిట్ అవ్వలేదు కాబట్టి రౌండ్ 2కి సంబంధించిన కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. రౌండ్ 2 అనే కౌన్సిలింగ్ ఎలా అయితే ఉంటుందో డైరెక్ట్ వన్ టైం వెబ్ ఆప్షన్స్ ఉంటాయి కదా, వాటి ద్వారానే మీకు అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఎవరు ఎలిజిబుల్ అంటే క్యాండిడేట్స్ who is holding a seat after completion of free exit facility after phase 1 of counseling under competent authority quota excluding retained candidates and ఓకేనా, ఎవరైతే ఫ్రీ ఎగ్జిట్ తర్వాత కూడా వాళ్ళ దగ్గర ఒక సీట్ ఉందో అండ్ ఎవరైతే రీటైన్ ఆప్షన్ పెట్టుకోలేదో వాళ్ళు, మరియు నాట్ అలాటెడ్ ఫేజ్ 1లో నాట్ అలాటెడ్ కానీ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫేజ్ 2 కౌన్సిలింగ్కి ఎలిజిబుల్. ఓకేనా, బై డిఫాల్ట్ వాళ్ళకి ఫేజ్ 2 కౌన్సిలింగ్ నుంచి సీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరు నాట్ ఎలిజిబుల్ అంటే నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో రిటైన్ ఆప్షన్ పెట్టుకున్న వాళ్ళు, ఎవరైతే సీట్ వచ్చిన తర్వాత ఫ్రీ ఎగ్జిట్ యూజ్ చేసుకుని ఫ్రీ ఎగ్జిట్ అయిన వాళ్ళు, అండ్ నాట్ ఎలిజిబిలిటీ ఎవరైనా మెరిట్ లిస్ట్ లో నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ లేదు. సో ఇక మీకు రౌండ్ 2లో మీరు వన్ టైం ఆప్షన్ కాబట్టి మీకు ఎలిజిబిలిటీ ఏదైతే ఉంటుందో ఆ కాలేజ్ ప్రకారం అలాట్మెంట్ అనేది ఇస్తారు. ఎవరైతే రౌండ్ 1 నుంచి రౌండ్ 2కి అప్గ్రేడ్ అయ్యారో మళ్ళీ ఎలాంటి ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. రౌండ్ 1లో ఉన్న కాలేజ్కి వెళ్తే మీకు అక్కడ కస్టోడియన్ డాక్యుమెంట్ ఇస్తారు. కస్టోడియన్ అంటే ఏంటంటే ఆ పర్టికులర్ కాలేజ్లో మీకు సంబంధించిన అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయని మీకు ఒక కస్టోడియన్ ఇస్తారు. ఆ కస్టోడియన్ అండ్ రౌండ్ 1లో జాయిన్ అయిన కాలేజ్ నుంచి ఫీజు తీసుకొని వచ్చి రౌండ్ 2 ఉన్న కాలేజ్లో మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు జాయిన్ అవ్వకపోతే మీ సీట్ క్యాన్సిల్ అవుతుంది, మీ సర్టిఫికేట్ ఇవ్వరు. కాబట్టి మీ దగ్గర నో ఛాన్స్, నేను జాయిన్ అవ్వను అనడానికి ఆప్షనే లేదు. డైరెక్ట్గా మీరు వెళ్ళి జాయిన్ అవ్వాల్సిందే. రౌండ్ 1లో రిలీవింగ్ తీసుకొని కస్టోడియన్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళి రౌండ్ 2లో మీరు కంపల్సరీగా జాయిన్ అవ్వాల్సిందే. అండ్ మీకు రౌండ్ 2లో ఒక వేరే కాలేజ్ వచ్చింది, రౌండ్ 1 నుంచి అప్గ్రేడ్ అయ్యి నేను మళ్ళీ రౌండ్ 1 కాలేజ్కి వస్తానంటే ఛాన్స్ ఉండదు. ఆల్రెడీ ఆ సీట్ అనేది వేరే వాళ్ళతో కూడా ఫిల్ అయిపోతుంది. ఓకేనా, సో ఇప్పుడు మళ్ళీ మీకు ఏంటంటే రౌండ్ 2 అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఛాన్స్ ఇస్తారు. మళ్ళీ ఛాన్స్ ఏంటి, మళ్ళీ రీటైన్ ఆప్షన్ ఇస్తాడు. ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాను, ABCD అని చెప్పాను కదా, నేను D నుండి Cకి అప్గ్రేడ్ అయ్యాను. Cని మళ్ళీ ఉంచుకోవాలనుకుంటున్నాను ఇక్కడ రౌండ్ 2లో, కాబట్టి నేను రీటైన్ పెట్టుకోవాలి. నాకు C వద్దు, నేను Bకి కానీ Aకి కానీ వెళ్ళాలనుకున్నాను అప్గ్రేడేషన్. సో అలాంటప్పుడు నేను రీటైన్ ఆప్షన్ పెట్టాల్సిన అవసరం లేదు. కానీ నాకు Cనే కావాలి అనుకున్నప్పుడు నేను రీటైన్ ఆప్షన్ అని ఇస్తారు. ఆ రీటైన్ ఆప్షన్ అనేది పెట్టుకోవాల్సి వస్తుంది. నాకు రీటైన్ ఆప్షన్ వద్దు అనుకుంటే ఆటోమేటిక్గా వన్ టైం వెబ్ ఆప్షన్ కాబట్టి రౌండ్ 3లో మళ్ళీ అప్గ్రేడేషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ కొత్తగా ఇచ్చిన ప్రాసెస్, చాలా కొత్తగా ఇచ్చింది ఏంటంటే రౌండ్ 2కి కూడా రిజిగ్నేషన్ ఇచ్చిండు. ఇంతకుముందు రౌండ్ 2 రూల్ ఉన్నప్పుడు రౌండ్ 1కి ఇచ్చేది, కానీ ఇప్పుడు రౌండ్ 3 రూల్ ఉండడం వల్ల రౌండ్ 1కి రౌండ్ 2కి రెండింటికి ఇచ్చాడు అనమాట. రౌండ్ 1కి రౌండ్ 2కి రెండింటికి రిజిగ్నేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే రౌండ్ 2 వరకు అప్ టు రౌండ్ 2 వరకు జాయిన్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మళ్ళీ మీరు రిజైన్ చేస్తేనే మీరు MQ2లో పార్టిసిపేట్ చేయవచ్చు. ఓకేనా, MQ2లో పార్టిసిపేట్ చేయొచ్చు. అంతేగాని ఇక్కడ మీకు CQ2 సీట్ని అలానే ఉంచుకుంటాను, నేను MQ2ను పార్టిసిపేట్ చేస్తాను అంటే అవకాశం ఇవ్వకపోవచ్చు మళ్ళీ. ఓకేనా, మీరు ఇక్కడ రిజైన్ చేస్తేనే MQ2 పార్టిసిపేట్ చేయడం ఓకే. ఆ పార్టిసిపేట్ చేయడం అనేది బిఫోర్ రిజైన్. ఓకేనా, బిఫోర్ రిజైన్ వస్తేనే బెటర్. బిఫోర్ రిజైన్ అనేది రాకపోతే రెసిగ్నేషన్ రౌండ్ 2 టైం అనేది అయిపోతే మీకు మేనేజ్మెంట్ కోటాలో రౌండ్ 2లో సీట్ వచ్చినా కూడా మీకు సర్టిఫికేట్స్ అనేవి ఇవ్వరు. ఇక్కడ బోల్డ్ లెటర్లో ఇచ్చిన పాయింట్ అదే అనమాట. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ నోటిఫైడ్ షెడ్యూల్, ఫ్రీ ఎగ్జిట్ షెడ్యూల్ అనేది అయిపోతే మీ డాక్యుమెంట్స్ అనేవి మీకు ఇవ్వడం అనేది కుదరదు. మీకు వేరే దగ్గర ఎక్కడ సీట్ వచ్చినా కూడా మీకు కుదరదు. సో కాబట్టి ఇయర్ కొత్తగా ఇస్తుంది ఏంటంటే ఎవ్రీ రౌండ్కి రిజిగ్నేషన్ టైం అనేది ఇస్తున్నాడు. ఆ రిజిగ్నేషన్ టైం లోపనే మీరు రిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ రిజైన్ చేసుకోకపోతే సో మీకు సర్టిఫికేట్స్ అనేవి ఇవ్వరు. మీరు ఆల్రెడీ జాయిన్ అయిన సీట్ ఏదైతుందో దాంట్లోనే మీరు ఫిక్స్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కనుక రిజైన్ చేస్తే మిమ్మల్ని నాట్ ఎలిజిబుల్, రౌండ్ 3కి నాట్ ఎలిజిబుల్. ఇంకా మీరు కన్నర్ కోట ఏదైతే ఉందో వన్స్ రిజైన్ చేశారంటే కన్నర్ కోట నుంచి మీరు బయటికి వచ్చేసినట్టు. సో ఇక రౌండ్ 2 క్లోజ్ అయింది. ఓకేనా, రౌండ్ 2 అయిపోయే దగ్గరికి మీ దగ్గర ఒక సీట్ ఉంది అనుకుందాం. రౌండ్ 2 అయిపోయే దగ్గరికి మీ దగ్గర సీట్ ఉంటే ఇంకా మీకు ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ కూడా అయిపోయిందంటే ఇక మీరు పార్ట్ ఆఫ్ రౌండ్ 3 అనమాట. మీకు రౌండ్ 3 రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి అప్లై అవుతాయి. రౌండ్ 3 రూల్స్ ఏం చెప్తుందంటే రౌండ్ 2 నుంచి రౌండ్ 3కి అప్గ్రేడ్ అయినా లేదు, రౌండ్ 2 నుంచి రౌండ్ 3కి అప్గ్రేడ్ అవ్వకుండా అదే కాలేజ్ ఉన్నా కూడా మీకు ఇంకా అదే కాలేజ్, మీరు అదే కాలేజ్లో MBBS చేయాలి. మీరు సీట్ని రిజైన్ చేసుకోవడానికి కానీ డాక్యుమెంట్ తీసుకోవడానికి కానీ వీల్లేదు. మీకున్న ఒకే ఒక చాయిస్
సీట్ని డిస్కంటిన్యూ చేయాలి. సీట్ డిస్కంటిన్యూషన్ కూడా కంప్లీట్గా కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాతనే డిస్కంటిన్యూ చేయాలి. దానికి 3 లక్షలు ప్లస్ జిఎస్టీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే స్టూడెంట్స్ రౌండ్ 2లో రీటర్న్ ఆప్షన్ పెట్టుకున్నారో ఆయన రౌండ్ 2లో రిజైన్ పెట్టుకున్నారో వీళ్ళు రౌండ్ 3కి నాట్ ఎలిజిబుల్. రౌండ్ 3కి ఎవరు ఎలిజిబుల్ అంటే రౌండ్ 2లో కూడా అప్ టు రౌండ్ 2లో కూడా సీట్ రాని క్యాండిడేట్స్ అండ్ రౌండ్ 2 నుంచి రౌండ్ 3కి అప్గ్రేడేషన్ పెట్టుకోవాలనుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ రౌండ్ 3కి ఎలిజిబుల్. సో ఈ రౌండ్ 3లో కూడా మీకు వన్ టైం వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వన్ టైం వెబ్ ఆప్షన్ బేస్ చేసుకొని మీకు సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. ఇప్పుడు నాకు రౌండ్ 2 నుంచి రౌండ్ 3కి అప్గ్రేడ్ అయింది. నాకు సి కాలేజ్ నుంచి బి కాలేజ్కి అలాట్ అయింది. సో కాబట్టి మళ్ళీ నేను సి కాలేజ్లోకి వెళ్ళి కస్టోడియన్ డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళి బి కాలేజ్లో జాయిన్ అవ్వాలి. ఇప్పుడు నా పైన ఓకేనా, నాకు పైన ఏ ఉంది కదా కాలేజ్, ఇంకా నాకు ఇది అప్గ్రేడ్ అవ్వదు. బి ఏదైతే ఉందో ఓకేనా, అప్ టు థర్డ్ రౌండ్ వరకు మీ దగ్గర ఎవరికైతే ఒక సీట్ ఉంటుందో వాళ్ళ దేశంలో ఇంకెక్కడా కూడా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి వీలు లేదు. నో క్యాండిడేట్ ఈజ్ పర్మిటెడ్ టు విత్డ్రా ఫ్రమ్ ద కోర్స్ టిల్ క్లోజర్ ఆఫ్ ద అడ్మిషన్స్. మీరు అడ్మిషన్స్ అయిపోయేంత వరకు కూడా మీరు పార్ట్ ఆఫ్ రౌండ్ 3 కానీ రౌండ్ 3లో కానీ మీకు సీట్ వచ్చి ఉంటే మీరు ఇంకా సీట్ని వదిలిపెట్టడానికి కానీ నేను జాయిన్ అవ్వను అనడానికి కానీ ఛాన్స్ అనేది లేదు. దీనికి ఇక్కడ ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ కూడా ఉండదు. ఈ ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ మనకు రౌండ్ 2 వరకు మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ రౌండ్ 2 వరకు కూడా ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ ఇస్తూ మేనేజ్మెంట్ కోటాకి వెళ్లకుండా ఆపుతా ఉన్నారు. ఓకే, రౌండ్ 1కి రౌండ్ 2కి సపరేట్ గా ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ ఇచ్చి రౌండ్ 3 వరకు అందరు స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసే విధంగా అప్గ్రేడేషన్ అనేది ఇస్తా ఉన్నారు. సో ఇప్పుడు నాకు రౌండ్ 3 వరకు ఒక సీట్ ఉంది నా దగ్గర. ఓకేనా, రౌండ్ 3 వరకు నా దగ్గర ఒక సీట్ ఉంది. ఇంకా నేను అవుట్ ఆఫ్ ది కౌన్సిలింగ్ స్టే వేకెన్సీ పార్టిసిపేట్ చేయొద్దు. మరి స్టే వేకెన్సీ ఎవరి కోసం అయ్యా అంటే ఎవరికైతే ఫస్ట్ రౌండ్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నప్పటికీ కూడా సీట్ రాని క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మాత్రమే స్టే వేకెన్సీ రౌండ్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకే, ఎలిజిబుల్ అంటే నాట్ అలాటెడ్ క్యాండిడేట్స్ డ్యూరింగ్ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ who are found in merit list, final merit list of competent authority court are only eligible to participate against stray vacancy round of counseling. ఓకేనా, ఎవరైతే స్టూడెంట్స్ అప్ టు థర్డ్ రౌండ్ వరకు పార్టిసిపేట్ చేస్తూ సీట్ రాని క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఓకేనా, సో ఎవరైతే స్టూడెంట్స్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 వరకు ఒక సీట్ ని హోల్డ్ చేసుకొని ఉన్నారో వాళ్ళు స్టే వేకెన్సీలో పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు. ఎవరైతే సీట్ ని ఆల్రెడీ రిజైన్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు. అండ్ ఎవరికైతే అప్ టు థర్డ్ రౌండ్ వరకు ఆల్ ఇండియా కోటాలో కానీ అదర్ స్టేట్లో కానీ సీట్ వచ్చి మనకు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో పార్టిసిపేట్ చేస్తానంటే వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు. ఓన్లీ సీట్ రాని వాళ్ళు, ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు, రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 చూసుకుంటూ వస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే రౌండ్ 4కి సంబంధించిన ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఓకే, సో దాంతోపాటు ఒకవేళ మీరు ఇప్పుడు కనుక సీట్ వదిలేయాలనుకుంటే కంప్లీట్గా మళ్ళీ అడ్మిషన్ అనేది కంప్లీట్ అయిపోయి మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత మాత్రమే మీరు వదిలేయాల్సి ఉంటుంది. కనుక కౌన్సిలింగ్ మొత్తం అయిపోయిన తర్వాత స్టే వేకెన్సీ రౌండ్, వేకెన్సీ ఉంటే స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్, అడిషనల్ స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్, ఎన్ని సీట్లు ఉంటే అన్ని రకాల కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. ఒకవేళ అన్ని అయిపోయిన తర్వాత కూడా మీరు సీట్ వదిలేయాలనుకుంటే 3,54,000 ఎంబీబీఎస్కి 1,18,000 ఏదైతుందో బీడీఎస్కి మీరు ఫీజు అనేవి పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మీకు చాలా మంది డౌట్స్ ఉంటాయి కదా, ఎస్సీ ఎస్టీలో సీట్లు ఉంటే ఎలా కన్వర్ట్ అవుతాయి అనేది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే కన్వర్షన్ ప్రోగ్రామ్. ఎస్సీ నుంచి ఎస్టీకి, ఎస్టీ నుంచి ఎస్సీకి, బీసీ నుంచి బీసీఏకి, బికి, సికి, డికి ఎలా కన్వర్షన్ ఉంటుంది అనేది క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు పీడబ్ల్యూడీ అంటే ఏంటి, ఎంఆర్సీ అంటే ఏంటి, కేటగిరీ అంటే ఏంటి, ఓపెన్ కోటా ఏంటి అనేది చాలా క్లియర్గా, ఓకేనా, చాలా క్లియర్గా గవర్నమెంట్ ఫీజెస్ ఏంటి, ప్రజెంట్ గవర్నమెంట్ ఫీజుకి సంబంధించి కాలేజీలకు సంబంధించి గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ఫీజెస్ ఏంటనేది క్లియర్గా ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఇచ్చారు. దాంతోపాటు మనకు ఫ్లో చార్ట్ ఇవ్వడం జరిగింది. ఫేజ్ 3 కౌన్సిలింగ్ వరకు ఫ్లో చార్ట్ అని ఇచ్చారు. ఒకసారి చదవడానికి అయితే ట్రై చేయండి, చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో వాటిని రిజైన్ చేస్తూనే మీరు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వాలి. మా ఇష్టం ఉన్నట్టు జాయిన్ అవుతాం, మా ఇష్టం ఉన్నట్టు చేస్తామంటే మిమ్మల్ని ఆలో చెయ్యరు. ఇవి 4 రౌండ్లకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. వీడియోలో ఎంత అయింది కానీ ఇన్ఫర్మేటివ్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలంటే నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.